ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా మమ్మీ కాయిన్ కలెక్షన్ పెట్టింది ఫ్రెండ్స్, చూడండి. సో అవునండి, మీ ముందుకైతే నేను కాయిన్ కలెక్షన్తో వచ్చేసాను. ఇది ఫస్ట్ 1 రూపీ కాయిన్ కలెక్షన్ చూద్దాము. సో ఇది 1 రూపీ కాయిన్ కలెక్షన్. జస్ట్ దీని మీద 1 రూపీ అని ప్రింట్ చేశాను అంతే, నెంబర్ అయితే లేదు. 1869లో ప్రింట్ అయిన కాయిన్ అనమాట. దీనిపైన గాంధీ తాత వచ్చారు. అండ్ ఇది 1976, ఇది 1985. మీరైతే చూడవచ్చు ఇక్కడ డిఫరెంట్ కాయిన్స్ మీద డిఫరెంట్ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఎప్పటి నుంచో మా అత్తయ్య కాయిన్ కలెక్షన్ చేసింది. సో ఈరోజు ఓపెన్ చేసి నాకు ఎందుకో ఈ థాట్ వచ్చిందనమాట, కాయిన్ కలెక్షన్ మీ ముందుకి చూపించాలని చెప్పి. సో మీరు ఎక్కడ ఇప్పుడు ఇట్లాంటి కాయిన్స్ అయితే చూడలేదో మీ ముందుకి వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది 1 రూపీ కలెక్షన్ అనమాట మొత్తం. సో మళ్ళీ 1 రూపీ కాయిన్స్ ఆల్మోస్ట్ మాకు ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి. సో 107 కాయిన్స్ అయితే దీంట్లో స్టోర్ చేసి ఉన్నాయి. మళ్ళీ 1 రూపీ కాయిన్స్. సో డిఫరెంట్ కాయిన్స్ అన్నీ మన పాతకాలంలో వాడిన కాయిన్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసి 2 రూపీ కాయిన్ కలెక్షన్. చూడండి, ఇది 1982 ఇయర్ది. ఏషియన్ గేమ్స్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇది కామన్గా 2 రూపీ కాయిన్స్ పాతకాలంలో ఇండియా మ్యాప్ ఉండేది కదా. సో ఇది ఈ కాయిన్ అనమాట, కాకపోతే కొంచెం సైజ్ పెద్దగా ఉంది కంపేర్ టు దిస్ కాయిన్. సో ఇది ఇక్కడ వచ్చేసి బోలు ద గాడ్ అంట, అంటే ఎలిఫెంట్ సింబల్ వచ్చింది. సో రైల్వేస్కి సంబంధించింది. అండ్ ఇంకొకటి ఇది 1983లో ప్రింట్ అయ్యింది. అండ్ ఇది ఒక డిఫరెంట్ సెయింట్ లెక్క ఉన్నాడు ఇక్కడ. అండ్ ఇది హ్యాపీ ఫ్యామిలీ అంట. సో ఇదన్నమాట డిఫరెంట్ కాయిన్స్ మేము కలెక్ట్ చేసింది 2 రూపీస్ అయితే. సో ఇవి కూడా ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి మా దగ్గర అయితే 2 రూపీస్ కాయిన్స్. ఇది కూడా సో ఇవన్నమాట. సో డిఫరెంట్ 2 రూపీస్ కాయిన్స్ అనమాట. సో ఇది 2 రూపీస్ కాయిన్స్. సో నెక్స్ట్ ఇంకో కాయిన్ కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసి 5 పైసే. చూడొచ్చు మీరు ఇయర్స్ 1957, 1962, 1962, 1990, 93, 93, 94. సో ఇది మా దగ్గర ఉన్న 5 పైసా కలెక్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము 10 పైసా కలెక్షన్ చూసేద్దాం. ఈ కాయిన్స్ అన్నీ ఆల్మోస్ట్ అనమాట. ఇవన్నీ కలెక్ట్ చేసి మా అత్తయ్య. సో ఇది 10 పైసా కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనము 25 పైసే కలెక్షన్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి 25 పైసే కలెక్షన్. సో మా దగ్గర ఉన్న కాయిన్స్ ఇవన్నమాట. సో నెక్స్ట్ మనం 20 పైసే చూసేద్దాం. ఇది 20 పైసే కలెక్షన్. సో ఇవి 5 కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి. సో చూడండి, ఇది ఇయర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి, బట్ కాయిన్స్ అయితే సిమిలర్గా ఉన్నాయి. 20 పైసే ఇది మా దగ్గర. ఇది 50 పైసే కలెక్షన్. సో ఇక్కడ ఇందిరాగాంధీ ఉన్నారు. అండ్ ఇది 1986 ఫిషరీస్. సో ఇది 50 పైసే కాయిన్, డిఫరెంట్ స్టైల్స్. సో ఇది చూస్తే సేమ్ 2 రూపీస్ కాయిన్ అయితే ఉంది, బట్ 50 పైసే కాయిన్. సో ఇవి డిఫరెంట్ ప్రింట్స్ అనమాట. సో ఈ కలెక్షన్ కూడా బాగా ఉంది మా దగ్గర. సో ఇది మొత్తం 50 పైసే కలెక్షన్. ఇది 5 రూపీ కలెక్షన్ ఫ్రెండ్స్. ఇలాంటి 5 రూపీస్ని మీరు చూసి ఉండరు ఈ డేస్లో. సో ఇది చాలా పెద్ద కాయిన్. సో దీనిపైన మనకి ఇందిరాగాంధీ ప్రింట్ వచ్చింది. ఇది ఓల్డ్ 5 రూపీస్. అండ్ దీనిపైన ఎవరో ప్రింట్ చేసింది. సో మీరు చూడొచ్చు, సెయింట్ అల్ఫోన్సా అంట. సో నెక్స్ట్ ఇది మన పార్లమెంట్ రూల్కి సంబంధించింది. అండ్ ఇది 2016 కాయిన్. అండ్ ఇది 51 అంట. సో ఈ కాయిన్ చూడొచ్చు, కొంచెం అంటే రీసెంట్ కాయిన్ కానీ కొంచెం ప్రింట్ వేరే ఉంది. దిస్ ఇస్ 5 రూపీస్. అండ్ ఇది మనకి 75 ఇండిపెండెన్స్ డే రోజు ఈ కాయిన్ రిలీజ్ చేసాము. సో ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ ఒకసారి చూపిస్తాను, చూడండి వీడియోలో. ఇది వచ్చేసరికి మీకు ఓల్డ్ 5 రూపీ కాయిన్స్
5 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, అవి మనం ఒకసారి ఇవన్నీ చూసేద్దాం. ఆగాయా? సో ఇవి వచ్చేసి గోల్డ్ 5 రూపీస్ కాయిన్స్. దీంట్లో కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి, అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 రూపీ కాయిన్ చూడండి, ఇది ఇంకా. సో ఇక్కడ సమ్ లీడర్ ఎవరు ప్రింట్ చేశారు. అండ్ ఇది సమ్ ఏదో 100 years ఆఫ్ అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇదన్నమాట 5 రూపీ కాయిన్ కలెక్షన్. అయితే చూడొచ్చు ఇంకా డిఫరెంట్ కాయిన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది టోటల్ 5 రూపీ కాయిన్ కలెక్షన్. ఇది వచ్చేసి 10 రూపీ కాయిన్స్ కలెక్షన్. చూడండి 10 రూపీస్ మీద డిఫరెంట్ ట్రెండ్స్. సో ఇది అమ్మవారి పిక్ ఫుడ్ ప్రింట్ చూడడానికి వస్తుంది కదా, శ్రీమాత వైష్ణవదేవి. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇదొకటి ఇది కొంచెం 2 రూపీస్ ప్యాటర్న్ స్టైల్లో ఉన్నాయి. సో అయితే 10 రూపీస్. సో ఆల్మోస్ట్ ఇది 100 ప్లస్ కాయిన్స్ అయితే మనకి ఉన్నాయి. సో ఇవన్నీ 10 రూపీ కాయిన్స్. సో ఇది యాక్చువల్గా ఒకటి అప్పుడు న్యూస్ మ్యాచ్ నుండి సమ్ ఏదో 10 రూపీస్ ఫేక్ కాయిన్స్ వస్తున్నాయి అది అని అది అర్థం. మేమైతే ఇవన్నీ కాయిన్స్ కలెక్ట్ చేసినాయి. సో ఇది 10 రూపీ కాయిన్ కలెక్షన్. వచ్చేసి మనకి నోట్ కలెక్షన్. సో ఇది 1 రూపీ నోట్. మా దగ్గర అయితే 2 నోట్స్ ఉన్నాయి. సో 1 రూపీ నోట్ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా క్యూట్గా ఉన్నాం. ఇది బ్యాక్ సైడ్ పిక్. ఇది 1986 నోట్ అన్నమాట. సో ఇది 1 రూపీ నోట్. అండ్ కమింగ్ టు 2 రూపీస్. ఇది 2 రూపీస్ నోట్. 2 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంది. ఇది 2 రూపీస్ నోట్, 2 రూపాయి. అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్ అంటే కొంచెం దానికంటే కొంచెం లేటెస్ట్ 2 రూపీస్. సో చూడొచ్చు వీడియోలో. సో ఇది బ్యాక్ సైడ్ పిక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది 5 రూపీస్. ఈ నోట్స్ మనకి తెలిసి ఉంటుంది. సో ఇది 5 రూపీస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి అండ్ ఇది ఓల్డెన్ డేస్ 10 రూపీస్ అన్నమాట. ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. సో ఇది చేరిపోతుంది మొత్తం. సో ఇది అనమాట మనకి 10 రూపీస్. సో ఇది ఎగ్జాక్ట్లీ మన అమెరికన్ డాలర్స్ నోట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. ఇది పెద్ద నెంబర్తో 10 రూపీస్ అని చెప్పి. సో ఇది ఫ్రంట్ది. సో ఇదన్నమాట నోట్ కలెక్షన్. అంటే ఇది వచ్చేసి మన కాయిన్ కలెక్షన్. చూడొచ్చు అన్ని కాయిన్స్. 30 పైసే, 25 పైసే, 20 పైసే, 10 పైసే, 2 రూపీస్, 1 రూపీ. అండ్ ఇవి వచ్చేసి 1, 2, 5, 10 రూపీస్ నోట్స్. అవి 10 రూపీస్ కాయిన్స్. ఇవి ఓల్డెన్ డేస్ 5 రూపీస్ కాయిన్స్. అండ్ ఇవి గోల్డెన్ కలర్లో ఉన్న 5 రూపీస్ కాయిన్స్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చిన ఫ్రెండ్స్ ఇట్లా డిఫరెంట్గా ఏమైనా కాయిన్స్ మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాము. నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
బాయ్ బాయ్. Bye bye.